దయచేసి గమనించండి, పరలోకము ఎలా ఉండబోతుందో, అక్కడ దేవుడు మనకు ఎటువంటి అద్భుతమైనటువంటి రాజ్యాన్ని స్థిరపరిచాడో, అక్కడ మనం ఏమేం చేయబోతున్నామో, ఎలా జీవించబోతున్నామో కంటికి ఇప్పటి వరకు కనబడలేదు, చెవికి ఇప్పటి వరకు వినబడలేదు, మనిషికి ఇప్పటి వరకు అగోచరము కాలేదు. మహా అద్భుతమైన రాజ్యాన్ని దేవుడు నీకోసం నా కోసం సృష్టిస్తున్నాడు. శరీర సంబంధిగా సృష్టించిన మన కోసమే ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని దేవుడు సృష్టిస్తే, తన అమూల్యమైన రక్తమును చిందించి కొనుక్కున్న మన కొరకు శాశ్వతమైన రాజ్యాన్ని ఆయన సృష్టిస్తున్నాడంటే అది ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత మహిమకరంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో ఊహించడానికి